భారతదేశం ఒక డిఆర్డిఓ ఒక ప్రైవేటు సంస్థ కలిపి ఒక సూర్యాస్త్ర అనే రాకెట్ని ప్రయోగించడం జరిగిందనమాట. అందులో ముఖ్యంగా ఈ రాకెట్లో ముఖ్యంగా ఎక్స్ట్రా ఇది 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టార్గెట్ని, కేవలం స్కూటర్ సైజులో ఉన్న టార్గెట్ని యాక్యురేట్గా కొట్టగలిగింది, కరెక్ట్గా కొట్టగలుగుతుంది. అంతటి నిశ్చయంగా అది వెళుతుందనమాట. అది ఎక్స్ట్రా 150 కిలోమీటర్ల. ఇక తర్వాత ప్రెడేటర్ హక్ అనే ఇంకొక రాకెట్ ఏంటంటే ఈ యొక్క సూర్యాస్త్రాలో భాగంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈవెన్ స్కూటర్ లాంటిది కూడా గురి చూసి యాక్యురేట్గా కొట్టగలిగిద్ది అనమాట సూర్యాస్త్ర. ఇది ఇప్పుడు ప్రపంచాన్ని ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ని వణుకు తెప్పిస్తున్నాయని చెప్పొచ్చు. ఇది లిటరల్లీ దే ఆర్ షేకింగ్ అండి. ఎందుకంటే ఒక చిల్లింగ్ న్యూస్ అనమాట వాటికి. ఎందుకంటే 150-300 కిలోమీటర్ల దూరంలో యాక్యురేట్గా కొట్టడం అంటే ఇది మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ అంటారన్నమాట సూర్యాస్త్ర. ఇది తిరుగులేని అస్త్రం అనమాట. బోర్డర్కి దూరంగా ఉండే బోర్డర్ అవతల టార్గెట్లను కొట్టడం అంటే ఇంకా సైన్యం, అక్కడ మిసైల్స్, ఈ టార్గెట్లు మూవ్ అవడం అనేది చాలా చాలా కష్టం అనమాట. హై లెవెల్ టార్గెట్లు, హై ప్రొఫైల్ టార్గెట్స్ అంటారు, వాటిని కొట్టగలిగింది సూర్యాస్త్ర. ఇండియన్ రాకెట్ ఫోర్స్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోయిందని చెప్పొచ్చు ఈ సూర్యాస్త్రతో.